శ్రీకాకుళం జిల్లా మెలియాపుట్టి మండలం దీనబంధుపురం గ్రానైట్ క్వారీలో జరిగిన పేలుళ్లలో 3 కార్మికులు మృతి చెందారు. గ్రానైట్ బండలు వెలికితీయడానికి పెట్టిన బాంబులు ప్రమాదవశాత్తు పేలటంతో టెక్కలికి చెందిన ముల్లంగి రామారావు, బడబందల అప్పన్నతో పాటు తమిళనాడుకు చెందిన ఆర్ముగం మృతి చెందారు. బంధువులు అక్కడికి చేరి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేశారు. ఆర్డీఓ కృష్ణమూర్తి పేలుడు జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. గ్రానైట్ క్వారీలను మూసివేయించారు. వాళ్ళు రావడమే ఇంకా బాడీ లేకపోతే వాళ్ళు నిన్న ఎక్కడో గొయ్యి తీసేసి ఆ బాడీలు అందులో పడేయడానికి చూసినారు. ఆ బాడీలు ఎక్కడో చూసి వాళ్ళు వచ్చి ఆపినారు. మా ఊరు సర్పంచ్ వాళ్ళు వచ్చి ఆపినారు. ఎక్కడ శవాలకి అక్కడ వెళ్ళితే మరి వెయ్యలేదు. ఆ చీకటి మీద తెచ్చేసి ఒక కాలుకి దుక్కేడారు, ఒక చెయ్యి ఒక దుక్కు ఇడేస్తున్నారు, ఒక పన్ను ఒక దుక్కు పడిపోయింది. అయిపోతే ఆ 3 వస్తువులు కూడా అక్కడే ఉన్నాయి. ఇంకా రాత్రి మీద ఎక్కించారు. ఆ శవాలకి ఎక్కించంటే అక్కడ కామాఫ్ చేసేస్తాం, కిడ్నాప్ చేసేస్తామని తెచ్చినారు. కిడ్నాప్ చేయలేక అయిపో ఒక కాలు ఉంది, ఒక చెయ్యి ఉంది, ఒక పన్ను ఉంది, ఇంకా అక్కడే నిలబడి ఉంది. ఇది న్యాయమా? మీరు ఏం న్యాయం చేస్తారు? వాళ్ళ పిల్లలు చూస్తే ఆమె కాలు లేవు, అలాంటి బతుకులో ఉన్నారు. మీరు ఏం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి సాయంత్రం ఈవినింగ్ బాంబులు పట్టుకొని వెళ్ళేటప్పటికి అది బాంబు బ్లాస్ట్ అయిపోయిందట. బ్లాస్ట్ అయిపోయిందని మాకు ఫ్యామిలీకి చెప్తే మేము ఎక్కడ ప్రాబ్లంగా క్రియేట్ చేస్తామని చెప్పి అలర్ట్ చేశారంటే వర్షం మబ్బులు పేలాయి, ఉరుములు వచ్చాయి, ఉరుముల ద్వారా పేలిపోయాయి అని కవర్ చేశారు సార్. చెప్పారు మా ఫ్యామిలీకి మెరుపులు వచ్చాయి, మెరుపుల వల్ల పడిపోయి చచ్చిపోయాయని చెప్పారు తప్ప కానీ మీ వాళ్ళు బాంబులు పేలిపోయి మాకు చెప్పలేదు సార్. మాకు కప్పిపుచ్చేశారు సార్. కప్పిపుచ్చేసి మా ఫ్యామిలీలకు కూడా ఇన్ఫార్మ్ చేయలేదు సార్. మాకెవరో ఒక తెలిసిన ఫోన్ కాల్ ద్వారా మేము వచ్చి ఇక్కడ మనుషులకు వచ్చినంత వరకు మనుషులను ఎవరు ముట్టుకోమన్నాడు సార్. కోరేలోని మనుషుల్ని మొత్తం అందరికీ మొత్తం 3కి తెచ్చేసి ఒక బాడీ ఒక వ్యాన్లో వేసేసారు సార్. మైన్స్ డిపార్ట్మెంట్ కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఏమీ బ్లాస్టింగ్ పర్మిషన్స్ ఇవ్వడం జరగడం లేదు. డెఫినెట్గా కఠినమైన చర్యలు తీసుకుంటాం. పర్మిషన్ లేకుండా ఎవరైతే ఈ మెటీరియల్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఎవరైతే అమ్మారో వాళ్ళని కూడా పట్టుకుంటాం. వీళ్ళకి పర్మిషన్ లేకుండా బ్లాస్టింగ్ చేసినట్టు ఉంటే వీళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకుని ఇంకా మిగిలిన క్వారీస్లో ఎక్కడ కూడా ఇటువంటి తప్పు జరగకుండా డెఫినెట్గా పటిష్టంగా చర్యలు తీసుకుని ఎన్ష్యూర్ చేస్తాం. అందుకే మీకు చెప్తున్నాం, ఆల్రెడీ ఆడిటింగ్ స్టార్ట్ చేస్తాం. ఈ రోజు నుంచి స్టార్ట్ చేసి మిగిలిన క్వారీస్లో కూడా వెరిఫై చేసి వాళ్ళు ప్రమాణాల ప్రకారం పనిచేస్తున్నారో లేదో చూసి వాళ్ళ పర్మిషన్స్ క్యాన్సిల్ చేయడం కానీ లేదంటే ఏం చేయాలో చర్యలు ఏం తీసుకోవాలనేది దానికి తగ్గట్టు మేము చర్యలు తీసుకుంటాం.